హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను డాక్టర్ పి హరిత కుమారి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ గా ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. హార్ట్ కి ఎలాగైతే ఈసీజీ తీసి వేవ్స్ చూస్తామో, బ్రెయిన్ కి కూడా ఈఈజీ ఎలక్ట్రో ఎన్సెఫ్లోగ్రామ్ అంటాం చేసి దాని వేవ్స్ చూసి బ్రెయిన్ ఎలా రిస్క్ లో ఉంది, ఏ కండిషన్ ఉంది అన్ని చూస్తాం. ఏ కండిషన్స్ లో మనకు ఈఈజీ అనేది అవసరం అవుతుంది. ఫస్ట్ ఫిట్స్, ఎన్సెఫ్లోపతీస్ అంటాం, హెపాటిక్ ఎన్సెఫ్లోపతి, మెటబాలిక్ ఇలాంటి టైప్ ఆఫ్ డిసీజెస్ లో మనకు ఈఈజీ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేవ్స్ చూస్తాం. ఆ వేవ్ ప్యాటర్న్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. బ్రెయిన్ లో ఫండమెంటల్ గా 4 వేవ్స్ ఉంటాయండి. ఫస్ట్ బీటా వేవ్ కి వచ్చామంటే, ఇది మనం ఎక్కడ చూస్తాము, ఫ్రంటల్ పార్ట్ లో ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ బీటా వేవ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం కాన్సన్ట్రేషన్, అటెన్షన్ గల ఉన్నప్పుడు ఈ బీటా వేవ్ పనిచేస్తుంది. అదే బీటా వేవ్ యాంగ్జైటీ పీపుల్ లో, స్ట్రెస్ లో ఎలా ఉంటుందంటే, ఈ బీటా వేవ్ ఫ్రంట్ లో ఉండాల్సింది వెనుకకు కూడా షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడు మనం అబ్నార్మల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వేవ్ కి వచ్చామంటే ఆల్ఫా వేవ్. సో ఆల్ఫా వేవ్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది, పోస్టీరియర్ పార్ట్ లో ఉంటుంది ఆల్ఫా వేవ్ ఎక్కువ. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ గా ఉంటుంది. రైట్ సైడ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆల్ఫా వేవ్, రైట్ సైడ్. కానీ కొన్నిసార్లు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ లో ఎక్కువగా వచ్చిందంటే ఆల్ఫా వేవ్, పీపుల్ స్ట్రెస్ లో ఉన్నారా, డిప్రెషన్ లో ఉన్నారా, లో మూడ్ లో ఉన్నారా అనేది మనకు అర్థం. సో దానికి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఆ పర్సన్ కి మోటివేషన్ చేయడం అలాంటివి చూసి ఇలా మనకు ఆల్ఫా వేవ్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వేవ్ కి వచ్చామంటే తీటా వేవ్. మొత్తగా ఉన్న నిద్ర వస్తుందంటే తీటా వేవ్ యాక్టివేట్ అవుతుంది. ఈ తీటా వేవ్ ఫ్రీక్వెన్సీ ఆల్ఫా వేవ్ కంటే ఇంకా తక్కువ. డీప్ మెడిటేషన్ లో తీటా వేవ్ యాక్టివేట్ అవుతుంది. ఇది తీటా వేవ్. నెక్స్ట్ వేవ్ డెల్టా వేవ్. డీప్ స్లీప్ లో ఉన్నామంటే డెల్టా వేవ్ యాక్టివేట్ అవుతుంది. సో ఇలా ఈ 4 వేవ్స్ ఉన్నాయి. పీక్ పర్ఫార్మెన్స్ ఉంటారు కొంతమంది, ఎక్కువ హై స్కిల్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళలో ఆల్ఫా వేవ్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. సో వాళ్ళు స్ట్రెస్ ని అవన్నీ తగ్గించుకోవడానికి ఆల్ఫా వేవ్ అనేది పెంచుకోవడానికి మనం మెడిటేషన్ కానీ అలా చేయొచ్చు. 5th వేవ్, దిస్ ఈస్ గామా వేవ్. వెరీ హై ఫ్రీక్వెన్సీ, మోర్ దెన్ బీటా వేవ్ కంటే ఎక్కువగా ఉంటుంది ఫ్రీక్వెన్సీ. అంటే 30 to 40 హెర్ట్జ్ అలా ఉంటుంది. సో ఇది మనం ఎవరిలో చూడొచ్చు అంటే, యోగిస్ లో, ఎక్కువ మెడిటేషన్ చేసే వాళ్ళల్లో పీక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. సో వీళ్ళకి ఎన్ని స్కిల్స్ ఉంటాయంటే, ఫాస్ట్ గ్రాస్పింగ్ స్కిల్స్ ఉంటుంది, చాలా ఏది అర్థం కాని సబ్జెక్ట్ కూడా అర్థమైపోవడము ఇలాగా ఉంటుంది అనమాట. బ్రెయిన్ లో ఇలా 4 వేవ్స్ ఉంటాయి. ఒక ఎక్స్ట్రా వేవ్ మనం డెవలప్ చేసుకోవాలంటే మెడిటేషన్ ద్వారా డెవలప్ చేసుకోవచ్చు. ఈ ఒక్కొక్క వేవ్ ద్వారా ఏమేం ప్రాబ్లం ఉందో అని బ్రెయిన్ లో మనం కనిపెట్టచ్చు. ఇదే కాకుండా బ్రెయిన్ న్యూరలాజికల్ కండిషన్స్ లో అంతా కూడా ఈఈజీ ఎలక్ట్రో ఎన్సెఫ్లోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్.